ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశిలో సూర్యగ్రహం, అలాగే 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహు, 4వ స్థానంలో గురువు, 5వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 9వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే అనుకూల ఫలితాలతో పాటు అక్కడక్కడ కొంత చిన్న చిన్న సమస్యలు, వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఈ వారం కనబడుతోంది. ముఖ్యంగా మనం తీసుకునే నిర్ణయాలు ఈ వారంలో ఇతరులకి కఠినంగా అనిపించవచ్చు, కొంత దూకుడుగా వెళుతున్నట్టుగా అనిపించవచ్చు. కాబట్టి సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నట్టుగా ఉంటుంది, కానీ ఇతరులకి అంత నచ్చే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అయితే సకాలంలో అలాంటి పరిస్థితి అనుసరించి మనం తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు, కానీ అది మనకు మాత్రమే తెలుసు ఇది సరైన నిర్ణయం అని. అలాంటి పరిస్థితులు కలుగుతుంటాయి. అలాగే ధనయోగాదులు కూడా, ధన సంబంధించిన విషయాలు, తీసుకునే విధానాలు వాటి అందరికీ ఆమోదయోగ్యం అయితే కావు. కానీ ఆర్థికపరమైనటువంటి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అదే ఆదాయం కూడా బాగానే ఉంటుంది, కానీ అయితే దాన్ని మించినటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఎక్కువగా సమయానుకూలంగా మాట్లాడి వెళ్లేవాళ్లే గాని మనస్ఫూర్తిగా మాట్లాడి అభిమానాన్ని చూపించేవాళ్ళు తక్కువగా ఉంటారు. అటువంటి స్థితి ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. ఎదుట ఉన్న వ్యక్తులు వారి అవసరాల కోసం నాటకం ఆడుతున్నట్టుగా, మరి నటిస్తున్నట్టుగా తెలిసినప్పటికీ అది గుర్తించుకోవటం తప్ప అది అర్థం చేసుకోవడం జరుగుతుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, మరి జ్ఞానానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ కొన్నిసార్లు అది ఫలించే అవకాశం తక్కువ ఉంటుంది. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంటుంది. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, లేదంటే మనల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కొత్తగా వ్యక్తుల యొక్క సమాచారం తెలియడంతో ఇబ్బందిగా అనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత ఆరోగ్య సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరి మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఆరోగ్య సంబంధించిన విషయాలు ఇబ్బంది కలగజేస్తాయి. మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలుగుతుందని అర్థమవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలు, ఆలోచన సరళిలో తేడాలు వచ్చే అవకాశాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటే మంచిది. వచ్చినా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంత కుదురుతుంది. అలాగే పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు, వ్యవహారాదులు ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా వృద్ధి చెందే అవకాశమే ఉంటుంది. కానీ అటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కానీ తీసివేయటం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎక్కడైనా పెట్టుబడులు పెడితే వాటిని తీయకుండా ఉండడం మంచి మాట. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది. మనం పెట్టిన ప్రతి వ్యవహారంలో ప్రతి చోట మన ఆదాయానికి ఇబ్బంది లేకుండా విలువలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక స్తోమత పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ స్థితి, ఉద్యోగం చేసే చోట మంచి కీర్తి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అటువంటి కీర్తి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. అంటే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా ఈ సందర్భంలో ఊహించవచ్చు. అయితే పనిచేసే చోట మంచి గుర్తింపు, కీర్తి కలిగే అవకాశం బాగానే ఉంది. అలా చేసిన పనులలో మనకి గుర్తింపు రాలేదనే అసంతృప్తి అయితే వస్తుంటుంది. అయితే ఆ అసంతృప్తి అనేది అనేక చోట్ల మన దగ్గర నుంచి బయటపడే అవకాశం ఉన్నది. దానివల్ల కొంత ఆర్థికపరమైన ఖర్చులు కూడా చేయవలసి వస్తుంటుంది. ఇట్లా మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఏది సరైన విధానంగా అనిపించకపోవడం, అసంతృప్తి కలగడం, కొంత నిర్ణయాలలో ఎక్కువ తక్కువలో తీసుకోవడం, ఇలా బంధుమిత్రులందరి దగ్గర వారి యొక్క మనస్తత్వాలు బయటపడడం, ఇలాంటి లక్షణాలన్నీ కొన్ని కనబడి కొంత ఈ వారం గందరగోళ స్థితి, కన్ఫ్యూజన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరూ అలాంటి పరిస్థితి కలిగించే వాళ్ళు కాకపోవచ్చు. కానీ ఒకళ్ళనిద్దరిని చూసి మనం పొరపాటు పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో గ్రహ స్థితిగతులన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. అలాగే కొంతకాలానికి మళ్ళా గ్రహస్థితులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, అభిప్రాయాలు మారుతాయి. కాబట్టి స్థిరమైన నిర్ణయంగా, స్థిరమైన ఆవేశాలు, కావేశాలు పెట్టుకోకుండా ఆలోచన చేస్తే బాగుంటుంది. సరైన నిర్ణయం సకాలంలో తీసుకుంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి తొలగి బయటపడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా తెలుస్తుంది. మిశ్రమ ఫలితాలు అని అర్థమవుతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ పరంపర కలగడం కోసం ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఈ మకర రాశి వారికి శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.